మన దేశంలోని జియోగ్రాఫికల్ బౌండరీలో ఇలాంటి చాలా రకాల గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఒకవేళ మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో ఉత్పత్తి అయిన టోటల్ గూడ్స్ యొక్క మొత్తం విలువ తీసుకున్నట్లు అవుతే, అలానే అదే ఫైనాన్షియల్ ఇయర్‌లో ఉత్పత్తి అయిన టోటల్ సర్వీసెస్ యొక్క మొత్తం విలువను తీసుకొని యాడ్ చేసినట్లు అవుతే వచ్చిన వాల్యూనే జీడీపీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయోత్పత్తి అవుతుంది. ఇక్కడ గ్రాస్ అంటే అర్థం టోటల్ అని. ఇక డొమెస్టిక్ అని ఎందుకు అంటారు అంటే, మనం ఇక్కడే దేశం యొక్క జియోగ్రాఫికల్ బౌండరీలో ప్రొడ్యూస్ అయ్యే వాటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. లేదా జీడీపీ కేవలం ఇలాంటి గూడ్స్ అండ్ సర్వీసెస్‌నే కన్సిడర్ చేస్తుంది. ఏదైతే దేశం యొక్క జియోగ్రాఫికల్ బౌండరీలో ఉత్పత్తి అయ్యేవి. అంటే ఏవైతే భారతీయ కంపెనీలు భారతదేశంలో ఉండి గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటి యొక్క మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని జీడీపీ యొక్క కాలిక్యులేషన్‌లోకి కన్సిడర్ అవుతాయి. అలానే వీటికి తోడుగా ఏవైతే విదేశాల యొక్క కంపెనీలు భారతదేశంలో వాటి యొక్క ప్లాంట్స్‌ని స్థాపించి వాటి యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని భారతదేశంలో ఉత్పత్తి చేస్తాయో వాటి మొత్తం గూడ్స్ ఇంకా సర్వీసెస్ వాల్యూ కూడా జీడీపీలో కన్సిడర్ అవుతుంది.